ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం నిన్నటి సత్సంగంలో పాండవులు లక్క ఇంటి దహనం నుండి బయటపడి ఒక అరణ్యానికి చేరుకొని ఆ అరణ్యంలో ఆ హిడింబాసురుడనేటువంటి రాక్షసుని సంహరించి తర్వాత శాలిహోత్రుడు ఉండేటువంటి ఆశ్రమం, అది ఒక మహావృక్షం. ఆ వృక్షం దగ్గర ఉన్నటువంటి సరోవరం, ఆ సరోవరంలో స్నానం చేస్తే ఆకలి దప్పులు ఉండవు. ఆ యొక్క ఋషి దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుంటూ కొంతకాలం ఆశ్రయం పొందినటువంటి కథని చూసాం. అలాగే ఆ హిడింబుడి చెల్లెలైనటువంటి హిడింబను భీమసేనుడు రాక్షస వివాహం చేసుకుని ఘటోద్గజుడికి జన్మనిచ్చాడు. తదుపరి కథను ఈ రోజున చూద్దాం. శాలిహోత్రుడి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని యోగ విద్యలు నేర్చుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారు వ్యాస భగవానుడు చెప్పిన విధంగా ఏకచక్రపురం వైపు ప్రయాణం సాగించారు. అలా ఏకచక్రపురం చేరుకొని వ్యాస భగవాను సూచన మేరకు అందరూ కూడా బ్రాహ్మణ వేషధారులై ఆ అగ్రహారంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి, మాకు కొంతకాలం తలదాచుకోవటానికి మీరు ఆశ్రయాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అభ్యర్థించారు. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు చాలా గౌరవం ఉండేది. బ్రాహ్మణులు ధర్మనిరతి కలిగి ఉండేవారు. అతిథులకి, అభ్యాగతులకి, శరణాగతులకి, యాత్రికులకి బ్రాహ్మణులు ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. పాపం ఎక్కడి నుంచో వచ్చారు, మరి కొంతకాలం ఉండటానికి అడుగుతున్నారు అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులను అడిగి ఉండటానికి అనుమతి ఇచ్చాడు. అలా కొంతకాలం ఆ బ్రాహ్మణుని ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. ఒక రోజున బ్రాహ్మణుడు దుఃఖించటం కొంత గమనిస్తుంది. గమనించేసరికి ఏదో ఒక ఆపదలో ఉన్నట్లుగా అర్థం చేసుకుని వెళ్ళి కుంతి ఆ బ్రాహ్మణుడిని అడుగుతుంది, అయ్యా, మీరు మాకు చాలా సహాయం చేశారు, మీ దగ్గర ఉండటానికి మాకు అవకాశం ఇచ్చి మా భోజన వస్తువులన్నీ చూశారు, మీరేదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, ఆ ఇబ్బంది ఏమిటో చెప్పండి అని అడుగుతుంది. అమ్మా, ఇక్కడికి కొద్ది దూరంలో బకుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు చాలా ఘోరంగా మనుషుల్ని, జంతువుల్ని, క్రూర మృగాలైనటువంటి వాటిని కూడా తింటూ ప్రతిరోజు కూడా వచ్చి ఈ రాజ్యం మీద పడి నానా హింసలు పెడుతూ ఉండేవాడు. అందుకని ఒకసారి మాకు ఆ బకుడికి ఒక ఒప్పందం జరిగింది, రోజు వచ్చి ఈ విధంగా వినాశనం చేయొద్దు, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఏదైనా తరుణోపాయం ఆలోచిద్దామని మేమందరం కూడా వెళ్ళి ఒక నియమం పెట్టుకున్నాం. ఆ నియమం ప్రకారం ప్రతిరోజు కూడా ఒక ఇంటి నుండి ఒక మనిషి వెళ్ళాలి, అతనికి ఆహారంగా 2 దున్నపోతులు వెళ్ళాలి, ఒక బండి నిండా కూడా పిండి వంటలు చేసుకుని వెళ్ళాలి. అది అతని భోజనం రోజు. ఈరోజు నా వంతు వచ్చింది, మరి బ్రాహ్మణుణ్ణి నేను, నా కుటుంబానికి ఆధారమైనటువంటి వాడిని, స్త్రీలను పంపలేను, పిల్లలు చిన్నవాళ్ళు, మాకు 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, పిల్లవాడు చూస్తే చిన్నవాడు, ఇక తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏమిటా అని నేను బాధపడుతున్నాను. భగవంతుని నమ్ముకుని ఉన్నాము, ఈ రాక్షసుడి బారి నుండి ఎలా తప్పించుకోవాలా, ఇప్పుడు ఆ రాక్షసుడికి నేను ఆహారం అయితే నా కుటుంబం ఏమైపోతుందా అని దుఃఖిస్తున్నానమ్మా అని చెప్తాడు.
అప్పుడు కుంతి మాట ఇస్తుంది, నాయనా నీవు ఇప్పటిదాకా మా ఆకలి దప్పులు తీర్చావు, ఈ ఒక్క అవకాశం ఇవ్వు. నాకు 5 కొడుకులున్నారు, నీకు ఒక్కడే కొడుకు చిన్నపిల్లవాడు. నా 5 కొడుకుల్లో రెండో వాడైనటువంటి భీమసేనుడు ఉన్నాడు, అతన్ని ఆహారంగా పంపిస్తాను అంటుంది. అంటే ఆ బ్రాహ్మణోత్తముడు అంటాడు, అమ్మా మీరు మాకు అతిథులు దైవంతో సమానం. అతిథులు, అభ్యాగతులు, శరణార్థులు, యాత్రికులు ఇటువంటి వాళ్ళకి సేవ చేసుకోవటం ఎంతో పుణ్యమైనటువంటి కార్యక్రమం. నేను మిమ్మల్ని నా కోసం వెళ్ళి మీ పిల్లవాడిని మీకు దూరం చేయటం అనేది మహాపాపం అవుతుంది. అది బ్రహ్మహత్య పాపం కంటే ఇంకా ఎక్కువ. ఇలా మీరు మీ యొక్క సంతానాన్ని పోగొట్టుకోవడానికి నేను కారణం కావటం అది తప్పు అవుతుంది. అది శాస్త్రం ఒప్పుకోదమ్మా, నేనే వెళతాను అంటాడు. అయ్యా నీకు నా పిల్లవాడి గురించి తెలియదు, నా పిల్లవాడు ఇప్పటికే చాలామంది రాక్షసులను చంపాడు, వాడు మంచి బలవంతుడు, నీవు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని బ్రాహ్మణుడిని ఒప్పిస్తుంది. కుంతీదేవి బ్రాహ్మణుడికి మాటిస్తుంది. ఈ రోజున ఆ బకాసురుడికి నా కుమారుడు వెళతాడు ఆహారంగాని. సరే చెప్తుంది, వచ్చేస్తుంది. ఆ సమయంలో ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు బయటికి వెళ్తారు. భీముడికి వచ్చి చెప్తుంది, ఇది నాయన విషయం అని చెప్పి. భీముడికి యుద్ధం అంటే సరదా. ఆయన చాలా సంతోషంగా ఎగిరి గంతేస్తాడు. నాకు ఎప్పుడో చెప్పు, నేను ఎప్పుడు వెళ్ళాలంటాడు. ఆయన సంతోషంగా ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. ఈలోపు ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు వస్తాడు. ధర్మరాజుకు అర్థమైపోద్ది భీముడిని చూడగానే. భీముడు ఎగిరి గంతులేస్తున్నాడు అంటే ఒకటి యుద్ధం చేసన్న ఉండాలి, లేదంటే రెండోది యుద్ధానికి వెళుతున్నట్టుగా ఉండాలి. కాబట్టి విషయం అర్థమై వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఏంటి భీమసేనుడు అలా ఆనందంగా ఉన్నాడని. అప్పుడు ఆమె జరిగిన సంగతి చెప్తుంది. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు తల్లిని, అమ్మా ఏ తల్లైనా సరే కుమారుని రక్షించుకోవాలని చూస్తుంది. ఒక రాక్షసుడి దగ్గరికి నీ కన్న కొడుకును పంపించాలని నువ్వు ఎట్లా అనుకున్నావు? భీమసేనుడు అంటే నాకు చాలా ప్రీతి, నీకు తెలుసు కదా. మనం లక్క ఇంట్లో ఉన్నప్పుడు భీమసేనుడే మనందరినీ కూడా సొరంగ మార్గంలో కూడా మోసుకుంటూ క్షేమంగా తీసుకొచ్చాడు. తర్వాత అక్కడ రాక్షసుడి నుంచి కూడా మనల్ని కాపాడాడు. ఆ హిడింపుడి బారిన పడకుండా మనం రక్షించబడింది భీమసేనుడి వల్లే. అటువంటి భీమసేనుడిని ఇప్పుడు ఆ బకాసురుడు అనేటువంటి వాడి దగ్గరికి పంపిస్తున్నావు. రేపు ఏదైనా జరిగితే ఏమిటి మన పరిస్థితి? ఆలోచించొద్దా? నీ అంతటి నువ్వు మాట ఇచ్చేస్తావా అంటాడు. ఈ మాటలు ఎందుకు అన్నాడు ధర్మరాజు అంటే, ధర్మరాజుకి భీమసేనుడు అంటే అనురక్తి, మమకారం, విపరీతమైనటువంటి ప్రేమ అనమాట భీముడు అంటే. అందుకనే ఆ ప్రేమతో అన్నాడు. అప్పుడు కుంతి చెప్తుంది, నాయనా యుధిష్ఠిరా, నీకు భీమసేనుడు గురించి తెలియదు. భీమసేనుడు చిన్నప్పుడు పాలు దాగే వయసులో ఉన్నప్పుడే కింద పడితే కింద బండలు పిండి అయిపోయాయి. కానీ భీమసేనుడికి ఏమీ కాలేదు. నేను భీమసేనుడి గురించి పూర్తిగా ఎరుగుదును. అతన్ని ఎదిరించగలవాడు ఎవరు లేడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వచ్చినా కూడా భీముణ్ణి గెలవలేడు. వజ్రాయుధం పిప్పి అవుతుంది. భీముడు మహాపరాక్రమశాలి. నీవు భీముడిని తక్కువగా అంచనా వేయొద్దు. ఈ బ్రాహ్మణుడు మనకి ఆతిథ్యం ఇచ్చాడు. బ్రాహ్మణుడి యొక్క శ్రేయస్సు, అలాగే రాజ్యంలో క్షత్రియుడిగా తన రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళని కాపాడుకోవాలి. అందులో మనకి ఉపకారం చేశాడు. అటువంటి వానికి ఆపద వచ్చినప్పుడు మనం అతన్ని రక్షించటం మన ధర్మం. క్షత్రియుడిగా బ్రాహ్మణులను రక్షించాలి, వైశ్యులను రక్షించాలి, శూద్రులను రక్షించాలి. ఇదంతా మన బాధ్యతలో భాగమేనాయనా. కాబట్టి ఇది మన బాధ్యత ప్రకారం మనం చేయాలి. ధర్మం ప్రకారం నేను ఆలోచించే మాట ఇచ్చాను, భీముణ్ణి వెళ్ళనివ్వు అంటుంది. అప్పుడు ధర్మనందనుడు సరే అని ఒప్పుకుంటాడు. భీముడు బయలుదేరతాడు. ఇక బయలుదేరి వెళ్ళేటప్పుడు అతని కండిషన్స్ ఉన్నాయిగా బకాసురుడివి. ఈ బ్రాహ్మణుడు చుట్టాలందరినీ పిలిచి బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం, షడ్రసోపేతమైనటువంటి భోజనం ఆ దున్నపోతుల బండి నిండా ఏర్పాటు చేసి గుమగుమలాడుతూ ఉంది నేతితో.
బ్రహ్మాండమైనటువంటి పిండి వంటలన్నీ కూడా వాసన వస్తూ ఉన్నాయి. ఇవన్నీ తయారు చేసి ఆ బండి మీద భీముని కూర్చొని వెళ్ళమన్నారు. ఇక భీముడు ఆ బండి తీసుకుని వెళుతుంటే ఆ రాక్షసుడు ఉండేది యమునా నది తీరమున లోపల ఒక మద్ది అడవి ఉంటుంది అనమాట. మద్ది చెట్లతో ఉండేటువంటి అడవిలో ఉంటాడు. ఈయన వెళుతూ ఉంటే ఈయన భోజన ప్రియుడు కదా భీమసేనుడు. అందుకని ఈ నేతి గుమగుమలు, ఆ పిండి వంటల సువాసనలు, ఈ అన్నం ఇదంతా చూసి ఒక పక్క ఆయన బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆకలికి ఉండలేడని తెలిసి కుంతిమాత శుభ్రంగా భోజనం పెట్టి పంపిస్తుంది. అయినా కూడా ఆయన కూర్చున్నటువంటి బండి మీద వచ్చేటువంటి వాసనలు చూసి ఆ నదీ తీరం, యమునా నదీ తీరానికి చేరిన తర్వాత ఒక చెట్టు దగ్గర ఆపి పెద్దగా అతన్ని పిలిచాడు. బకుడా, ఎక్కడున్నావు నువ్వు? నీకోసం నేను వచ్చాను, నీకోసం ఆహారం తీసుకుని వచ్చాను. నేను నీ దగ్గరికి రాను, నువ్వే నా దగ్గర రా అన్నాడు. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళిపోతే అతను తిన్నటువంటి ఆ మాంసపు ఎముకల వాసన, తర్వాత రాక్షసుల దగ్గర ఉండే ప్రాంతం అంతా కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇతను బ్రాహ్మణుడి వేషంలో ఉన్నాడు. సహజంగా ఒక పద్ధతి ప్రకారం ఉండేటువంటి వాళ్ళు అపరిశుభ్రంగా ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడరు. మనం వాడి దగ్గరికి వెళ్ళటం ఏంది, వాడు ఎక్కడికి వస్తాడు, ఎట్టాగు మన చేతిలో చేస్తాడు కదా అనేది బ్రాహ్మణుడి ధీమా. కాబట్టి ఇక్కడ ఈ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి భీమసేనుడు ధీమాగా అతన్ని పిలిచాడు. ఆ మాటలు విన్నటువంటి బకాసురుడు ఈ ఏకఛత్రపురం ప్రజలకి బాగా అంటే వాళ్ళు లేట్ చేశారని చెప్పేసి వాళ్ళ మీద కోపం వచ్చిందనమాట. రోజు వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ ఇవన్నీ తీసుకుని భీముడు నిదానంగా వచ్చాడు, ఆలస్యమైంది. అందుకని కోపం వచ్చి ఈ ప్రజలందరికీ కూడా బాగా ఎక్కువైంది, వీళ్ళ మదం అణచాలి అని అది ఇది తిట్టుకుంటూ గబగబా అడుగులు వేసుకుంటూ భీముడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. భీముడు ఏం చేస్తున్నాడంటే వాడికి పెట్టేది ఏమిటని ఆ భోజన పదార్థాలు, పిండి వంటలు, నెయ్యి వేసుకొని చక్కగా ఆయన పనిలో ఆయన ఉన్నాడు. వాడు బకాసురుడు వచ్చి నా కోసం తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని నువ్వు తింటున్నావేంటిరా అని చెప్పేసి వెనక వీపు మీద ఒక గుద్దు గుద్దాడు. అది భీముడికి ఏమాత్రం ఆనలేదు. వీడేడు సామాన్యుడిగా లేడు, వీడి సంగతి తేలుద్దామని చెప్పి బకాసురుడు కొంచెం దూరంగా వెళ్ళి ఒక మద్ది చెట్టును బీకొద్దామని అక్కడికి వెళ్ళి మద్ది చెట్టును తీసుకుని వస్తాడు. వచ్చేటప్పటికి భీమసేనుడు అంతా తిని శుభ్రంగా రెడీగా ఉంటాడు. అతను మద్ది చెట్టు తీసుకుని భీమసేనుడిని ఆ చెట్టుతో కొట్టాలని ప్రయత్నం చేస్తే ఎడమ చేత్తో ఆ చెట్టుని విసిరి పడవేసి అతన్ని పిడిగుద్దులు గుద్దుతాడు. ఇక బకాసురుడు ఇతను వచ్చినవాడు సామాన్యుడు కాదని అతను వెళ్ళి ఒక చెట్టు బీక్కుంటాడు, మద్ది చెట్టు. ఇతను కూడా భీముడు కూడా ఒక చెట్టు తీసుకుంటాడు. అలా వీళ్ళు ఆ వనంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ పీక్కొని యుద్ధం చేస్తారు. వనం అంతా కూడా ఖాళీ అయిపోతుంది. ఇక ఆలోచించి భీముడు పిడిగుద్దులకు పని చెప్తాడు. ఆ రాక్షసుని డొక్కలో కాలుతో అలాగే చేత్తో కొట్టి స్పృహ తప్పి పడిపోయేలా చేసి కింద పడిన తర్వాత అతని గుండెలపై పిడిగాతాలతో అతన్ని సంహరిస్తాడు. ఆ విధంగా బకాసురుడు ఎప్పుడైతే అరుస్తూ ప్రాణాలు వదిలేస్తాడో బకాసురుడికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఉంటారుగా కొంతమంది, వాళ్ళందరూ వచ్చారు. ఈ బకాసురుడి యొక్క శవాన్ని భీమసేనుడు తన భుజాలపై వేసుకొని ఎవరైనా అడుగు ముందుకు వేస్తే మీ అందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఎవరైనా ఈ ఏకఛత్రపురంలో మనుషులకి ఎలాంటి హాని కలిగించినా, మీరు ఈ రాజ్యం జోలికి వచ్చినా, ఏమాత్రం ఈ అడవి దాటి ముందుకు వచ్చారంటే మీరందరూ కూడా నా చేతిలో ఈ బకాసురుడు ఎలా అయితే చచ్చిపోయాడో అలాగే మీరు కూడా చస్తారని గట్టిగా వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళందరూ లోపల అడవిలోకి పారిపోయారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపడం కోసం భీమసేనుడు అతన్ని భుజాల మీద వేసుకుని వచ్చి ఏకఛత్రపురం యొక్క
ఆ రాజ్యం సింహద్వారం దగ్గర అతని కళేబరాన్ని విసిరేశాడు. ఎవరో ఒక బ్రాహ్మణ యువకుడు ఈ బకాసురుణ్ణి చంపాడు అనేటువంటి విషయం రాజ్యం అంతా కూడా తెలిసిపోయింది. బ్రాహ్మణుల్లో అస్త్ర శస్త్ర విద్యలు మంత్రాలు తెలిసినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు కనుక అది నిజమేననుకొని అతను క్షత్రియుడు కాకుండా బ్రాహ్మణుడుగానే భావించి అందరూ బ్రాహ్మణులు వచ్చారు. వచ్చి భీమసేనుడు చేసిన పనికి అందరూ కలిసి జయ జయధ్వానాలు పలికారు. భగవద్బంధువులారా, మనకి ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వారికి అంటే ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయాలి. ఈ కథలో కుంతీమాత ఈ సత్యాన్నే మనకు బోధిస్తూ ఉన్నారు. ఎవరో వచ్చారు, వచ్చినందుకు వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టారు, వసతి ఇచ్చారు. అటువంటి వాళ్ళు ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోవటం మన కనీస ధర్మం అని ఆవిడ భీమసేనుడిని పంపించింది. ఆ రాక్షసుడు చనిపోవటానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం వల్ల రాక్షస బాధ ఆ కుటుంబానికే కాకుండా ఆ రాజ్యం మొత్తానికి కూడా లేకుండా చేసింది. భగవద్బంధువులారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారంటే, ఇప్పుడు రాక్షసులు మనం వెళ్ళి యుద్ధం చేయటం ఇదంతా కాదు. అది ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మాట సాయం కావచ్చు, ఓదార్పు కావచ్చు. ఎవరైనా ఆపదలో ఉన్నారని మీకు తెలిస్తే కనీసం మానవత్వంతో సహాయం చేయండి. వాళ్ళు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారు, ఆయన గుండెల్లో నొప్పిగా ఉంది అంటే పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని మీ కారులో తీసుకెళ్ళండి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది చూస్తే అవసరం అయితే మీరు ఒకవేళ మీ వాహనం తీసుకెళ్ళే అవకాశం ఉంటే ఆ వాహనం తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించండి. లేకపోతే కనీసం అంబులెన్స్కి ఫోన్ చేయండి. లేదంటే మీరు చేయగలిగిన సహాయం ఏదైనా చేయండి. ఇలా ఎవరైనా అవసరమైనటువంటి వారికి మీరు అవసరమైనటువంటి సమయంలో మీరు చేసే సహాయము కోటి యజ్ఞాలతో సమానం. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే అది తిరిగి మనం ఆపదలో ఉన్నా, మన కుటుంబం ఆపదలో ఉన్నా మనకి అదే 100 రెట్లయి మనకి అండగా నిలబడుతుంది. అందుకనే ప్రతిరోజు కూడా ఈ దేవీ భాగవతాన్ని వినండి. ఎన్నో అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. ఈ దేవి భగవతి మనల్ని రక్షిస్తుంది, మనలో అనేక మార్పులు తెస్తుంది. మానవుడిగా జన్మించిన తరువాత తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఎన్నో కర్మలు మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి. కొన్ని పుణ్యకర్మలు మనల్ని సంరక్షిస్తాయి. అలాంటి పుణ్యకర్మే దేవీ భాగవతం వినటం. అందుకనే మీరు వినండి. మీకు తెలిసినటువంటి వారు మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియచేయండి. ఈ యొక్క పురాణ ప్రవచనాన్ని వాళ్ళు కూడా వినేలా చేయండి. అందరికీ కూడా ఆ భగవతి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.